ఎండలు మండిపోతున్నాయి. 5 నిమిషాలు బయటికెళ్ళొస్తే చాలు చల్లగా ఏదైనా తాగాలనిపిస్తోంది. వెంటనే మన కళ్ల ముందు కదిలేవి ఇంపైన రంగుల్లో నొరగలుగక్కే కూల్ డ్రింక్స్. అయితే వీటిని తాగడం వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయంటున్నారు వైద్యులు. వేసవిలో తప్పనిసరైతే మజ్జిగ, పండ్ల రసాలు, నిమ్మకాయ, కొబ్బరి నీళ్లు వంటివి తీసుకోవాలని, వీలైనంత వరకు కూల్ డ్రింక్స్ జోలికి వెళ్లొద్దని చెబుతున్నారు. అసలు కూల్ డ్రింక్స్ వల్ల కలిగే అనర్థాలేంటో ఒకసారి చూద్దాం. కూల్ డ్రింక్స్ కి తీపినిచ్చే ఫ్రక్టోజ్ వల్ల మనకనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. వీటిలో మొదటిది మెటబాలిక్ డిజార్డర్. అంటే మన శరీరం శక్తిని ఖర్చు చేసే క్రమంలో మార్పులు వస్తాయి. దీనివల్ల రక్తపోటు పెరుగుతుంది. ఎక్కువ కాలం పాటు రక్తపోటును నియంత్రించకపోతే గుండె జబ్బులు వస్తాయి. కొన్నిసార్లు దీనికి అనుబంధంగా కాలేయ సమస్యలు కూడా తలెత్తవచ్చు. తీపి తిన్నప్పుడు మెదడులో డోపమైన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఈ హార్మోన్ వల్ల మనకెక్కువగా తీపి తినాలనిపిస్తుంది. కూల్ డ్రింక్స్ తాగితే ఈ డోపమైన్ ఎక్కువగా విడుదలవుతుంది. ఇది అలవాటుగా మారితే ఎప్పుడైనా ఒత్తిడి ఎక్కువగా ఉంటే కూల్ డ్రింక్ ను తాగాలనిపిస్తుంది. ఇదొక వ్యసనంగా మారుతుంది. మనకు శక్తి రావాలి అంటే గ్లూకోజ్ తప్పనిసరి. శరీరంలోకి ప్రవేశించే గ్లూకోజ్ ను కణాలు శక్తిగా మార్చుకుంటాయి. కానీ కూల్ డ్రింక్స్ లో చక్కెర రూపంలో ఉండే ఫ్రక్టోజ్ ను కణాలు శక్తిగా మార్చుకోలేవు. దీంతో ఈ ఫ్రక్టోజ్ బాధ్యత కాలేయంపై పడుతుంది. అవసరానికి మించి ఫ్రక్టోజ్ శరీరంలోకి చేరుతూ ఉంటే అదంతా కాలేయంలో చేరి కొవ్వుగా మారుతుంది. ఇలా పెరిగిన కొవ్వులో కొంత శాతం ట్రైగ్లిజరైడ్స్ గా రక్తంలోకి ప్రవేశిస్తుంది. మిగిలినది కాలేయంలోనే ఉండిపోతుంది. ఇలా కొవ్వు పట్టిన కాలేయాన్ని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటారు. ఆల్కహాల్ తాగడం వల్ల కాలేయానికి ఎంత ప్రమాదమో కూల్ డ్రింక్స్ ఎక్కువ కాలం తాగినా కూడా అంతే ప్రమాదం. శీతల పానీయాలు తాగే వారిలో ఉబ్బసం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. దీనికి ఒక ప్రధానమైన కారణం ఉంది. సాధారణంగా కూల్ డ్రింక్స్ లో సోడియం బెంజాయిట్ అనే రసాయనాన్ని ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి వాడతారు. ఇది మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు 2 ప్రమాదకరమైన సమస్యలు ఏర్పడతాయి. వీటిలో మొదటిది పొటాషియం సమస్య. బెంజాయిట్ ఇతర ఆహారంతో కలిసినప్పుడు రకరకాల మార్పులు జరుగుతాయి. పొటాషియాన్ని శరీరం శోషించుకోదు. ఉబ్బసానికి ఇది తొలిమెట్టు. ఇదే విధంగా తరచూ కూల్ డ్రింక్స్ తాగే వారి దంతాలపై ఉన్న పై పొర దెబ్బతింటుంది. కూల్ డ్రింక్స్ ను తరచుగా తాగేవారు స్థూలకాయులై ఉంటారు. దీనికి కారణం శరీరంలో అవసరమైన దానికన్నా ఎక్కువ కొవ్వు పేరుకుపోవటమే. ఈ కొవ్వును కరిగించేటంత శ్రమ చేయకపోతే అది నడుము, పిరుదల భాగంలో పేరుకుపోతుంది. ఆ తర్వాత శరీరంలోని ఇతర భాగాలకు కూడా చేరి స్థూలకాయం ఏర్పడుతుంది. మన శరీరంలో యూరిక్ యాసిడ్ బాగా పెరిగిపోయినప్పుడు అది కీళ్ల మధ్యకు చేరుకుంటుంది. దీనివల్ల గౌట్ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి వచ్చిన వారికి పాదాల్లోని బొటన వేలి కీళ్లు వాచిపోతాయి. విపరీతమైన నొప్పి కలుగుతుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ బాగా పెరగడానికి ఫ్రక్టోజ్ ఒక ప్రధానమైన కారణమని వైద్య పరిశోధనల్లో తేలింది. ఫ్రక్టోజ్ శరీరంలోకి కూల్ డ్రింక్స్ ద్వారా చేరుతుంది. కాబట్టి వాటిని తాగడం మానేయడం ఉత్తమం. శీతల పానీయాలు ఎక్కువగా తాగినప్పుడు విసర్జించే మూత్రంలో ఫాస్ఫరిక్ యాసిడ్ తో పాటుగా కాల్షియాన్ని కూడా జీర్ణ వ్యవస్థ శరీరం బయటకు పంపేస్తుంది. సాధారణంగా ఈ కాల్షియం మన శరీరానికి ఆహారం ద్వారా లభిస్తుంది. ఇలా లభించిన కాల్షియం శోషణ జరగకుండా మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోవటం వల్ల ఎముకలకు తగినంత కాల్షియం అందదు. ఇది దీర్ఘకాలంలో ఎముకల గుల్లతనంపై ప్రభావం చూపుతుంది. ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులకు కారణమవుతుంది. కూల్ డ్రింక్స్ లో ఫాస్ఫరిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీని పరిమాణం పెరిగితే మూత్రపిండాల్లో రాళ్లు తయారవుతాయి. కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగే వారిలో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడం మనం గమనించవచ్చు. కూల్ డ్రింక్స్ క్యాన్లలో రెసిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది మన శరీరంలోకి ప్రవేశిస్తే అనేక రకాల సమస్యలు ఏర్పడతాయి. వీటిలో ప్రధానమైంది పునరుత్పత్తి సమస్య. అందుకే గర్భిణులను కూల్ డ్రింక్స్ తాగొద్దని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. శరీరంలో చక్కెర స్థాయి హఠాత్తుగా విపరీతంగా పెరిగిపోతే ఆ ప్రభావం మెదడులోని న్యూరాన్లపై పడుతుంది. ఇలా ఎక్కువసార్లు జరిగితే న్యూరాన్ల పనితీరు దెబ్బతింటుంది. మతిమరుపు సమస్య ఏర్పడుతుంది.